1955లో ఆంధ్రప్రదేశ్లో ఇనాం రద్దు అని చట్టం వచ్చిందండి. ఆ రోజుకి ఇనాం భూమి రద్దు అయిపోయిన ప్రకారం అది మొత్తం గవర్నమెంట్ భూమి. ఆ రోజే రెవెన్యూ అధికారులు వారికి ఉన్న హక్కు, వాళ్ళకున్న చట్టం, వాళ్ళకున్న డ్యూటీ ఏంటంటే ఆ రోజే సాగులోని రైతుని వెరిఫై చేసి ఆడికి పట్టా పసుపు ఇచ్చేయాలి. ఈవేళ దాకా పడుకోవడం వల్ల ఇంకోటి ఎవడో వచ్చి భూమి ఆడిదని రికార్డులు మార్పించేసుకోవడం వల్ల ఇది కంప్లీట్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫెయిల్యూర్ అని చెప్పగలం. ఎదపతి చట్టం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తే మా రైతులకి కష్టాలు రావు, ఈ కర్మ పట్టదు. ఇక్కడ దగ్గర రావాల్సిన అవసరం లేదు. ఇలా మేము సంఘటితమై అందరికి ఇబ్బంది కలిగించే పరిస్థితి లేదు. కాబట్టి కలెక్టర్ వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి చట్టం ఏం చెప్తుందో చట్ట ప్రకారంగా మాకు న్యాయం చేయండి. ఈవేళ దాకా ఇనాందాడు అని చెప్తున్న పర్సన్ ఏ రోజు ఒక సెంటు భూమి దున్నలేదు, సెంటు భూమిలో పండించలేదు. మేము ఎవరం కూడా ఆయనకు భూమి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. రైతుల పక్షంగా చెప్తున్నారు, రైతులు ఎవరు ఒప్పుకోలేదండి. ఏం జరుగుతుందో తెలియదు. మొత్తం ఆయన 1/3 ఎలా ఇచ్చారని తెలియదు. చట్టం చెప్తుంది రైతు ఒప్పుకుంటే ఇవ్వాలి, లేదా భూమి దున్నితే ఇవ్వాలి. భూమి దున్న దాఖలాలు లేవు. భూమి ఆయనకి ఎలాంటి అగ్రిమెంట్ కానీ ఆయన తీసుకోమని ఎవరు ఒప్పుకోలేదు. సో ఈ చట్టంలో ఉన్న లొసుకుని యూజ్ చేసుకున్న దొంగ కాగితాలు, దొంగ రికార్డులు పుట్టించడం జరిగింది. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎవరు లేని రైతులందరూ. సో వాళ్ళ పరిస్థితిని అక్కడ ఉన్న విషయాన్ని సమగ్ర విచారణ చేసి వాళ్ళకి న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని కోరుకున్నాను.